హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వ్లాగొచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగండి. వ్లాగయితే కంటిన్యూ అవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. పిల్లల కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్ బాక్స్‌లోకి రెసిపీ వచ్చేసి వంకాయ బఠానీ అండి. కర్రీ అయితే సింపుల్‌గా చూపిస్తాను. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటది. అలాగే బ్రేక్‌ఫాస్ట్ అనేది ఏమి ప్రిపేర్ చేయట్లేదండి. రేషన్ బియ్యం అయితే అయిపోయింది దోసలు వేయటానికి. ఇడ్లీ మీద ఇంట్రెస్ట్ చూపియట్లేదండి పిల్లలు. మొన్న జ్వరం వరకు ఇడ్లీ తినేసి బోర్ కొట్టిందనమాట పిల్లలకి. అందుకని చెప్పేసి ఇంకా ఈ 2, 3 రోజులు లంచే పెట్టి పంపిద్దాం. తినటానికి గూడా టిఫిన్ కింద లంచే పెట్టి పంపిస్తున్నానండి. రెసిపీ స్టార్ట్ చేసి చాలా సేపవుతుంది గదండీ! రెసిపీ గురించయితే చెప్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని, ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్‌లు వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తాలింపులు వేసుకున్నాను. తాలింపులు చిటపటలాడిన తర్వాత 3 పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి పొడవుగా కట్ చేసి అయితే వేశానండి. అలాగే మీడియం సైజ్ 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేశాను. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి కలుపుకుంటున్నానండి. ఆనియన్స్ కొంచెం మగ్గాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ముందు రోజు నైట్ నానబెట్టుకున్న బఠానీ అయితే వేసి మగ్గించుకుందాము. బఠానీ అయితే నేను ముందు రోజు నైటే నానబెట్టుకుంటానండి. బాగా హార్డ్‌గా ఉంటాయి గదా! అందుకని చెప్పేసి. ఇప్పుడైతే నేను అర స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుంటున్నానండి. ఆనియన్స్ మగ్గుతూ ఉంటాయి. బఠానీ అయితే శుభ్రంగా వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న బఠానీ అయితే వేశానండి. ఈ బఠానీ క్వాంటిటీ వచ్చేసి 50 గ్రాములుంటాయండి. వంకాయలొచ్చేసి అర కేజీకి కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటదండి. ఈ కర్రీ అయిన తర్వాత మనం రైస్‌లో కన్నా గూడా చాట్‌లాగా తినేయటమే ఎక్కువగా ఉంటది. అంత బావుంటదండి. చాలా సింపుల్ ప్రాసెస్‌లో చూపిస్తున్నాను. ఇప్పుడైతే మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకుందామండి. మూత తీసిన తర్వాత బఠానీ మగ్గిన దాన్ని బట్టి ఇంక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. బఠానీ ఆల్‌మోస్ట్ మగ్గింది. అందుకని చెప్పేసి నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే పచ్చివాసన పోవాలి. వంకాయ కర్రీకి అప్పుడే టేస్ట్ బావుంటదండి. వంకాయ కర్రీలో అల్లం పచ్చివాసన తెలుస్తుంటే అస్సలు బాగోదు. అల్లం వెల్లుల్లి అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలైతే వేసేసుకుందాం. వాటర్ రాకుండా వేసుకుందామండి. అప్పుడే వంకాయ అనేది ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయ్యిద్ది. వాటర్ మన చేతితో పాటు వచ్చిందంటే వంకాయ అనేది మగ్గిపోయిద్దనమాట. త్వరగా కుక్ అయిపోయి చిమిడిపోయిద్దండి. వంకాయ ముక్కలు వేసుకున్నాను గదండీ ఇప్పుడు. మనం గరిటెతో అయినా తిప్పొచ్చు. లేదంటే టాస్ అయినా చేయొచ్చు. నేనైతే టాస్ చేసుకున్నాను. ఇప్పుడైతే గరిటె పెట్టి కలుపుకుంటున్నాను. ప్రతి వంకాయ ముక్క సైజ్ చూడండి ఒక్కసారి గమనించారో లేదో. నేను వంకాయ ముక్కలు చాలా చిన్న సైజ్‌గా కట్ చేస్తాను. చిన్నప్పుడు అమ్మ పెద్ద పెద్దయి కట్ చేసేదండి. నాకస్సలు నచ్చేది కాదు. మీడియం సైజ్‌గా 1 ఇంచ్ కట్ చేసుకుంటే సరిపోయిద్ది. అదే గుత్తి వంకాయలనుకోండి పెద్ద సైజ్‌గా కట్ చేసుకుంటాంగా 4 భాగాలుగా. ఈ వంకాయ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటేనే నాకు చాలా నచ్చిద్ది. మూత పెట్టి మగ్గించుకున్నానండి. ఆల్‌మోస్ట్ మగ్గింది. ఇప్పుడైతే మన రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ గాని, రాళ్ళ ఉప్పు గాని వేసేటప్పుడు ఏ కర్రీలో అయినా సరే చూసి వేసుకోండి. రాళ్ళ ఉప్పు ఫ్రైలో ఎటు ఏసుకోము. చూసి వేసుకుంటేనే కర్రీ అనేది తినటానికి చాలా బావుంటది. ఎక్కువ వేసేసామంటే అస్సలు పాడైద్దండి. తగ్గిందనుకో లాస్ట్‌లో కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ప్రతిసారి చెప్తాను. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటదండి ఉప్పు. కరెక్ట్‌గా అది వేసామంటే అద్భుతంగా ఉంటది. అది గనక కొంచెం అంత ఎక్కువైందంటే ఇంకా మామూలుగుండదనమాట. చేసిందంతా గూడా వేస్ట్ అయిపోయిద్ది. వంకాయలైతే ఆల్‌మోస్ట్ మగ్గిపోతున్నాయనమాట. కొంచెం సేపట్లో మనం స్పైసీకి తగ్గట్టు కారం వేసుకుందాం. ఈ గ్యాప్‌లో అయితే నేను అన్నం కుక్ అయిందండి. ఇంక పిల్లలకి అన్నం ఆరబెడుతున్నాననమాట. ఎందుకంటే వేడి వేడి అన్నాన్ని బాక్స్‌లో కట్టామంటే వేడికి బాగా చెమటలొచ్చేసి అన్నం అనేది పాడైపోయిద్దండి పిల్లలు తినే టైంకి. అందుకని జెప్పేసి ఫ్యాన్ కింద కొంచెం సేపు ఆరబెట్టి, ఇంక బాక్స్ కట్టామంటే చక్కగా వాళ్ళు తినేటప్పటికి గూడా అన్నం బావుంటది. అలాగే పిల్లలు తినటానికి, బాక్స్ కట్టటానికి నేనైతే రెడీ చేసేసుకుంటున్నాను. ప్లేట్‌లో పెట్టి ఆరబెట్టేస్తున్నానండి అన్నాన్ని. ఇప్పుడు రెసిపీ ఎలా వచ్చిందో చూసేద్దాం ఒకసారి. మనం కారం వేసుకునే స్టేజ్ అయితే వచ్చేసింది కర్రీకి. ఇప్పుడైతే పిల్లల స్పైసీకి తగ్గట్టు కారం వేశానండి. పిల్లలకి ఎక్కువ కారం ఉంటే తినలేరు గదా! అందుకని తగ్గిచ్చి కారమేశాను. మన స్పైసీకి తగ్గట్టు మీరు మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే పిల్లల స్పైసీకి తగ్గట్టు కారం వేసి కలిపేశాను. పిల్లల కోసమయితే నేను ఇప్పుడు వేరే బాక్స్‌లోకైతే తీస్తున్నానండి. వాళ్ళకి తీసిన తర్వాత ఆ మిగిలిన కర్రీలో మాకు కొంచెం ఎక్స్‌ట్రా కారం వేసుకొని కలుపుకుంటున్నాను. ఎందుకంటే మరీ అంత చప్పగా ఉంటే తినలేము గదండీ! అందుకని చెప్పేసి. ఇంకా రెసిపీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు బాక్స్ అయితే కట్టేద్దాం. యషితమ్మ కోసం నేనైతే బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెమంతా రైస్ అయితే తీసుకొని పక్కకు కలుపుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం అన్నం వాళ్ళు తింటారో లేదో తెలీదు. అలాగే కర్డ్ రైస్ కూడా కలపాలి గదా! కొంచెమంత రైస్ తీసుకొని
వంకాయ బఠానీ కర్రీ ఏసైతే కలుపుతున్నాను. యశ్వితమ్మకి జ్వరం వచ్చినప్పుడు చేశానండి. ఆ కర్రీ తినాలని చాలా ఆరాటపడింది. అప్పుడు జ్వరం టైంలో వాళ్ళు అన్నం తినకూడదు. ప్లస్ వంకాయ కర్రీ గూడా తినటం కరెక్ట్ కాదని చెప్పేసి ఏదో టీచింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి పెట్టలేదండి. ఇంకా ఇప్పుడైతే కర్డ్ రైస్ అయితే కలుపుతున్నాను. కొంచెం అన్నం ప్లేట్ పక్కకు తిప్పేసి వైట్ రైస్ వైపయితే సాల్ట్ వేసుకొని, పెరుగు వేసుకొని కలుపుకుంటున్నానండి. హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకున్నాను గమనించారో లేదో. కారం అన్నం అయితే కర్డ్ రైస్‌లోకి పెట్టలేదు. కారం చెయ్యయితే కర్డ్ రైస్‌లోకి పెట్టలేదండి. వాష్ చేసుకున్న చేత్తోనే నేను కర్డ్ రైస్ కలుపుతున్నాను. చూసారు గదండీ! 2 స్పూన్లు పెరుగన్నం కలిపాను. కూరన్నం తిని కడుపులో నొప్పొచ్చింది మమ్మీ అందుకే పెరుగన్నం తినలేదు అలా చెప్పిద్దండి. లేదంటే ఏదో ఒక వంక చెప్పిద్దనమాట. పొట్ట బాగా బిర్రుగా ఉంది. ఇంకా అది ఇది ఏయో చెప్పిద్దండి అసలు. ఒక్కరోజన్నా లంచ్ బాక్స్ కంప్లీట్ చేసుకొచ్చిద్ది అనంటే అసలు అలాంటి ఛాన్స్ ఇవ్వదనమాట. ఇప్పుడైతే అసలు డ్రామా స్టార్ట్ అయిద్దండి. వాళ్ళకి కలిపిన లంచ్ బాక్స్‌కి ఏ ప్లేట్‌లో అయితే కలిపానో ఆ ప్లేట్‌లోనే ఇంకా పిల్లలకి కూడా తినిపిచ్చేస్తున్నానండి. ఒక్క ప్లేట్‌లోని లంచ్ బాక్స్‌లో కర్డ్ రైస్, కర్రీ రైస్ అలాగే ఇప్పుడు పిల్లలకి తినిపించడానికి కూడా అదే ప్లేట్ వాడుతున్నానండి. ఎందుకంటే అన్నీ వెంటనే చేసేస్తాను. వాళ్ళకి స్నానాలు చేయించిన తర్వాత నేను లంచ్ బాక్స్ కడతాను. ఇంకా బట్టలేసిన తర్వాత తినిపిస్తానండి. ఎందుకంటే టైం ఉండదని చెప్పేసి రెడీ చేసి లాస్ట్‌లో ఇంక అన్నం పెట్టేస్తాను. వాళ్ళు ఇంక ఆడుకుంటూ ఉంటే నేను ఫ్రెష్ అయ్యి వాళ్ళని బస్ దగ్గరికి తీసుకెళ్ళటం, లేదంటే వాళ్ళ డ్యాడీ తీసుకెళ్ళటం అలా జరిగిద్ది. అసలు డ్రామా అయితే ఇప్పుడు స్టార్ట్ అయిద్ది చూడండి. అన్నం అలా నోట్లోకెళ్ళిందో లేదో కృష్ణమ్మ చేతులు 2 చూడండి అలా ఊపుతుంది. ఇంక చూడండి తన గారాలు అలాగే మారాలు. ఇప్పుడు కడుపులో నొప్పుడుతుంది మమ్మీ, నడుము నొప్పుడుతుంది మమ్మీ అలా చేసిద్దండి. తనకి నచ్చితేనేమో సైలెంట్‌గా తినేసిద్ది. స్టార్టింగే ముందు ఒక ముద్ద అలా నోట్లోకెళ్ళగానే ఇంకేదో ఒకటి ముందు స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అలా ఏడ్చిద్దనమాట. నేనైతే బెల్ట్ పక్కన పెట్టుకుంటానండి. అన్నం తిననంటే మాత్రం కొడతాను అని బెదిరిస్తాను. అప్పుడు సైలెంట్‌గా తినిద్ది. గుడ్లు చూడండి అటు ఇటు తిప్పుతూ సైలెంట్‌గా కూర్చుంది. ఇంకేం వంక పెడదామా అని అసలు అందకుండా దూరంగా కూర్చున్నారనమాట. బెల్ట్ అక్కడ ఉంటే మళ్ళీ నేను చేతికి తీసుకుంటానని చెప్పేసి నడుముకు పెట్టుకోవటం అది ఇది చేస్తుంది. ఏదో ఒకటి కిరికిరి చేసిద్దనమాట. మా పిల్లలతో నేను ఇన్ని పాటలు పాడుతూ మార్నింగ్ నా రొటీన్ అండి. అలాగే వీళ్ళు స్కూల్‌కెళ్ళిన తర్వాత రూములు ఊడ్చేసి నేను బెడ్‌షీట్స్ మడతేసి, బట్టలు పిండేసి, గిన్నెలు వాష్ చేసుకొని, ఫ్రెష్ అయ్యి ఇంకా నేనైతే మిషన్ రూమ్‌లోకొచ్చి వర్కులైతే వేస్తానండి. నాకు చాలా పనులుంటాయి. చిన్న చిన్న పిల్లలు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళుండరు. ఇంక నేను, మా వారు, పిల్లలే గాబట్టి మేము నలుగురమే గాబట్టి ఇంకా కొన్ని కొన్ని పనులైతే తక్కువుంటాయని చెప్పుకోవచ్చు. కొంతమంది ఫ్యామిలీస్‌తో పోలిస్తే పనులు తక్కువే అనుకోవచ్చండి. కొంతమందికి ఫ్యామిలీ పెద్దగా ఉంటది. వాళ్ళకంటే మనం ఎక్కువేం కాదు. వాళ్ళింకా సహనంతో, ఓర్పుతో ఆడవాళ్ళంటేనే ఓర్పు, సహనం అనుకోండి. ఇంక నేనైతే ఇవి మిషన్ రూమ్‌లోకొచ్చేసి వర్కులైతే స్టార్ట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.